తర్వాత న్యూ టెస్టిమెంట్ అనేది రాయబడింది. ఎన్నో డినామినేషన్స్ వస్తున్నాయి, ఎన్నో రకాలైన బోధలు వస్తున్నాయి. ఎంతో మంది ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చెప్తూ ఉన్నారు. కొందరు భాషలు లేవంటారు, కొందరు ఉన్నాయంటారు, కొందరు ఆత్మ లేదంటారు, కొందరు ఉన్నాయంటారు, తండ్రి మాత్రమే అంటారు, కొంతమంది త్రిత్వం లేదంటారు. ఇలా రకరకాల భాషలు, రకరకాల వాదనలు వస్తూ ఉన్నాయి. పాత నిబంధన కాలంలో కూడా అదే విధంగా యేసుక్రీస్తు రాకముందు కూడా అదే విధంగా కొందరు సద్దుకయ్యులు, కొందరు పరిసయ్యులు, కొందరు ఇంకొక వర్గం, ఇలా ఇలా ఉన్నారు. దేవుడు వచ్చాడు, ఆయన కార్యం చేశాడు, ఆయన వారిని తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ చాలా దగ్గరగా ఉంది, ఆయన రాబోతున్నాడు. ఇదే భ్రమలో మనం ఉండిపోతే ఆయన వస్తాడు, రహస్య రాకడలో దొంగ వలె వస్తాడు, సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు, విడవబడిపోతారు. జాగ్రత్త పడండి. నువ్వు నశించిపోవడానికి దేవుడు నిన్ను ఎన్నుకోలేదు, నువ్వు రక్షించబడాలని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అయితే కఠినపరచబడి ఉన్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, దయచేసి